ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే ప్రకృతి ఒకవైపు సహకరించిన దేవుడు కనికరించిన పూజారు అడ్డుపడ్డ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు తయారైందని చెప్పేసి పలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి సహకరించి కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పటికీ అక్కడి నుంచి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీళ్లు పంపుల ద్వారా వదలడానికి ప్రభుత్వం కాలయాపన చేయడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ఇప్పటికే ఆలస్యం జరిగిందని చెప్పేసి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించకపోతుంటే ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలా ప్రవర్తించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ రైతులను ముంచే విధంగా చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఒకవేళ కల్వకుర్తి ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేయకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన దండయాత్ర చేస్తామని చెప్పేసి హెచ్చరించడంతో ఎట్టకేలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పోరాట ఫలితమే ఈరోజు నీటిని విడుదల చేశారని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి ఎప్పుడు నీటిని వదలాలో మాకు తెలుసని బుకాయించుకుంటూనే మాజీ మంత్రి హరీష్ రావు నిలదీయడం వల్లే, బీఆర్ఎస్ శ్రేణులు అడగడం వల్లే, రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలను నిలవడం వల్లే, బీఆర్ఎస్ పార్టీని రైతుల పక్షాన పోరాటం చేయడం వల్లే ఈరోజు నీటిని వదిలారని చెప్పేసి కూడా స్థానికంగా ఉండేటువంటి రైతులతో పాటు పలువురు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే గానీ పనులు చేయట్లేదని చెప్పేసి మొద్దు నిద్రలో ఉందని చెప్పేసి సకాలంలో వర్షాలు పడ్డప్పటికీ సకాలంలో నీటి ఒడిసి పట్టుకోకపోతే రైతులకు అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు వరి నాట్లు ఉన్నాయి, తర్వాత పల్లీలు వేసుకునేటువంటి సమయంలో ఒకవైపు నీటిని వదలాల్సినటువంటి సమయంలో మరొక వైపు ఏపీకి నీటిని విచ్చలవిడిగా తరలించకపోతుంటే కూడా ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉందని చెప్పేసి ప్రతిదీ కూడా తట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పోరాట ఫలితమే ఈ రోజు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు నీటిని వదిలారని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి లభ్యత కావడంతో గరిష్ట స్థాయికి చేరడంతో ఈరోజు నీటిని ప్రాజెక్టు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. 6, 7, 8, 11వ గేట్లు 4 గేట్ల సహాయంతో 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తా ఉన్నారు. ఇదే విధంగా కుడి ఎడమగట్టు విద్యుత్ జల కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 4 గేట్లు ఎత్తడంతో పర్యాటకుల కూడా సంఖ్య కూడా రేపటి నుంచి పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా రైతులంతా కూడా ఆయకట్టుదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్ళి వచ్చేవారు పర్యాటకులంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టును తిలకించి తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ముందుగానే జూలైలోనే గేట్లు ఎత్తడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా రైతులతో పాటు పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.